ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా మందికి కనెక్ట్ అవుతుందనుకుంటున్నాను. అవును. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎంత కష్టపడినా, అంటే రాత్రింబవ్వళ్లు పనిచేసినా ఎందుకో ఆర్థికంగా ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటారు. నిజమే. కానీ అదే టైంలో మరికొందరు వాళ్ళు అంత కష్టపడకపోయినా సరే డబ్బు, విజయం వాళ్లవైపు చాలా ఈజీగా వస్తున్నట్లనిపిస్తుంది. ఆకర్షిస్తున్నట్లు. అవును, ఆకర్షిస్తున్నట్లు. ఎందుకిలా? దీనికి కారణం వాళ్ల తెలివితేటలు, అదృష్టం లేదా వాళ్ళు పుట్టిన కుటుంబం కాదట. కాదు. అసలు కారణం మనందరి మనసు లోతుల్లో మనక్కూడా తెలియనొక చోటు దాగి ఉంటుందని ఈరోజు మనం పరిశీలిస్తున్న మెటీరియల్ చెబుతోంది. అవును, ఈరోజు మనం ఆ దాగి ఉన్న కారణాల గురించే కొంచెం లోతుగా తవ్వబోతున్నాం. ముఖ్యంగా మన విజయాన్ని మనకే తెలియకుండా ఆపే కొన్ని అదృశ్యమైన సంకెళ్ల గురించి. అదృశ్య సంకెళ్ళు. వాటిని పరిమిత నమ్మకాలు లేదా లిమిటింగ్ బిలీఫ్స్ అంటారు. అసలు ఇవేంటి, మనలో ఎలా గూడుకట్టుకుంటాయి, మరి ఆ సంఖ్యలను ఎలా తెంచుకోవాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ పరిమిత నమ్మకాలు అనే పదం వినడానికి కొంచెం బరువుగా ఉంది. వీటిని కొంచెం విడమర్చి చెబుతారా? అంటే ఇవి మన మెదడులో ఇన్స్టాల్ అయిన పాతకాలపు యాప్స్ లాంటివా? మీరు చెప్పిన పోలిక అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ మన జీవితమనే ఫోన్ బ్యాటరీని, స్పీడ్ను తినేస్తాయా? సరిగ్గా అవే. ఇవి మనం ఎప్పుడూ ప్రశ్నించకుండా గుడ్డిగా నిజమని నమ్మేసిన కొన్ని ఆలోచనలన్నమాట. ఓకే. ఉదాహరణకు, డబ్బు సంపాదించడం చాలా కష్టం, లేదా డబ్బు చెట్లకి కాయదు, మనలాంటి మధ్యతరగతి వాళ్లకి పెద్ద కలలు ఉండకూడదు. నేను వ్యాపారం మొదలు పెడితే ఖచ్చితంగా నష్టపోతాను లాంటివి. కరెక్ట్. ఈ మాటలు మనం స్పృహతో పైకి అనకపోయినా ఈ పాత యాప్స్ మన ఆపరేటింగ్ సిస్టంలో లోతుగా పాతుకుపోయి ఉంటాయి. అంటే మనం స్టీరింగ్ పట్టుకున్నామని అనుకుంటాం, కానీ మన కారును నడిపేది మాత్రం ఈ ఆటోపైలట్ మోడ్లో ఉన్న పాత నమ్మకాలే అన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనం పరిశీలిస్తున్న ఈ టెక్స్ట్ ప్రకారం మన ఉపచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ అది ఒక లాజిక్ లేని తోటమాలి లాంటిది. తోటమాలి లాంటిదా? అవును. దానికి ఏది మంచి విత్తనం, ఏది కల్పు మొక్క అని తెలియదు. మీరు ఏ విత్తనం ఇస్తే దానికి నీళ్లు పోసి పెంచుతుంది. పునరావృతం అంటే రిపిటీషన్ మరియు బలమైన భావోద్వేగం, ఎమోషన్ ఉన్న ఏ ఆలోచనైనా దానికి నిజమే. ఒకసారి అది ఒక నమ్మకాన్ని అంగీకరించిందంటే దాన్ని నిజం చేయడానికి మీ జీవితంలో పరిస్థితులను అలా సృష్టిస్తుంది. డబ్బు సంపాదించడం కష్టమని మీరు లోతుగా నమ్మితే మీ ఉపచేతన మనస్సు సులభమైన అవకాశాలను కూడా గుర్తించకుండా మీ కళ్లకు గంతలు కడుతుంది. అంటే నా లక్ష్యం ఒకటి, నా లోపల నడిచే ఆటోమేటిక్ ప్రోగ్రాం మరొకటి అయితే, ఒకే కార్లో ఒకరు యాక్సెలరేటర్ తొక్కుతుంటే ఇంకొకరు బ్రేక్ తొక్కినట్ట. ఇది వింటుంటేనే చాలా అలసటగా అనిపిస్తోంది. అంతే కదా. ఇంతకీ ఈ నమ్మకాలు మనలో ఎక్కడ్నించొస్తాయి? పుట్టుకతోనే ఉంటాయా లేక మధ్యలో వస్తాయా? అదే అసలు విషయం. టెక్స్ట్ ప్రకారం మనం ఈ ఆర్థిక నమ్మకాల విషయంలో దాదాపు ఖాళీ స్లేట్తోనే పుడతాం. అంటే ఇవి మనతో పాటు రావు? రావు. ఇవన్నీ మన బాల్యంలో, ముఖ్యంగా మొదటి 7-8 సంవత్సరాల్లో మనలో ప్రోగ్రాం చేయబడతాయి. అప్పుడు మన మనసు ఒక తడి స్పాంజ్ లాంటిది. ప్రతిదాన్ని పీల్చుకుంటుంది. మంచి చెడు అనే తేడా లేకుండా చుట్టూ ఉన్న ప్రతిదాన్ని పీల్చుకుంటుంది. ఉదాహరణకు, మన తల్లిదండ్రులు డబ్బు గురించి ఎప్పుడూ గొడవపడటం. అవును. లేదా మన దగ్గర డబ్బు లేదు అని పదే పదే అనటం. కరెక్ట్. లేదా బంధువులు, టీచర్లు నువ్వు దీనికి పనికిరావు అని విమర్శించటం. ఇవన్నీ మన ఉపచేతన మనసులో చెరిగిపోని ముద్రలుగా పడిపోతాయి. నిజమే. చిన్నప్పుడు విన్న మాటలు ఇప్పటికీ గుర్తున్నాయంటే వాటి ప్రభావం ఎంత బలంగా ఉంటుందో అర్థమవుతోంది. కేవలం మాటలేనా? మన అనుభవాలు కూడా కారణమవుతాయా? అవును, మాటల కన్నా అనుభవాల ప్రభావం ఇంకా బలంగా ఉంటుంది. మొదటిసారి ఏదైనా ప్రయత్నించి ఫెయిల్ అయినప్పుడు కలిగిన అవమానం, లేదా మనల్ని తెలివైన స్నేహితులతో పోల్చినప్పుడు కలిగిన ఆత్మన్యూనత. అవును, ఇవన్నీ మన మనసుకొక పాఠం నేర్పుతాయి. చూశావా, పెద్దగా ప్రయత్నిస్తే ప్రమాదం, ఉన్నచోట సురక్షితంగా ఉండటమే మేలు అని మనల్ని మనం ఒక చిన్న గిరి గీసుకుని అందులోనే బంధించుకుంటాం. కాలక్రమేణా ఆ గిరి ఒక జైలులా మారుతుంది. అవును. ఆ అనుభవాలు కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోవు. అవి మన జీవితాన్ని నడిపించే సాఫ్ట్వేర్ కోడ్గా మారతాయి. అందుకే ఈ టెక్స్ట్లో ఒక అద్భుతమైన వాక్యముంది. ఏంటది? మన చేతన మనసు అంటే కాన్షియస్ మైండ్ గమ్యాన్ని నిర్దేశిస్తుంది, కాని మన ఉపచేతన మనసు ప్రయాణాన్ని నడుపుతుంది. వావ్! అంటే నేను చేతనంగా ఈ ఏడాది కోటీశ్వరుడిని అవ్వాలి అని గోల్ సెట్ చేసుకున్నా,
నా లోపల డబ్బు ఉంటే మనుషులు చెడిపోతారు లేదా ధనవంతులు చెడ్డవాళ్ళు అనే ప్రోగ్రాం నడుస్తుంటే ఆ అంతర్గత యుద్ధంలో ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? దాదాపు ఎల్లప్పుడూ ఉపచేతన మనస్సే గెలుస్తుంది. ఎందుకంటే దానికి 95% శక్తుంటుంది. చేతన మనస్సుకి కేవలం 5% మాత్రమే. ఓ, అందుకే చాలామంది ముఖ్యమైన పనులను వాయిదా వేయడం. ప్రోక్రాస్టినేషన్. అవును. లేదా వచ్చిన మంచి అవకాశాలను ఏదో ఒక కారణం చెప్పి వదులుపోవడం, తాము చేసే పనికి తగినంత డబ్బు అడగలేకపోవడం, ఇవన్నీ చేస్తుంటారు. వాళ్లకే తెలియకుండా వాళ్లను వాళ్లే ఓడించుకుంటారు. ఆ బ్రేక్ పెడల్ నొక్కుతున్నది ఎవరో కాదు, వాళ్ల ఉపచేతన మనస్సే. ఇది వింటుంటే కాస్త భయంగా, నిరాశగా ఉంది. అంటే మనం మన పాత ప్రోగ్రామింగ్కి బానిసలమా? ఒకవేళ మనలో ఈ నెగటివ్ ప్రోగ్రామింగ్ ఉందని గుర్తిస్తే దాన్ని డిలీట్ చేసి కొత్త శక్తివంతమైన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. ఇది కేవలం పాజిటివ్గా ఆలోచించడం గురించేనా, లేక అంతకంటే లోతైన ప్రక్రియ ఉందా? ఇది కేవలం పాజిటివ్గా ఆలోచించడం కాదు, అంతకు మించినది. మన ఆపరేటింగ్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేయడం లాంటిది. ఈ టెక్స్ట్ దీనికొక స్పష్టమైన 4 దశల ప్రక్రియను సూచిస్తోంది. సరే, అయితే ఆ పాత ఫైల్స్ను కనుగొని కొత్త వాటితో రీప్లేస్ చేసే ఆ ప్రక్రియలో మొదటి అడుగు ఎక్కడ వెయ్యాలి? మొదటి అత్యంత ముఖ్యమైన అడుగు అవగాహన. అవేర్నెస్. అంటే మనలో ఏ ఆలోచనలు నడుస్తున్నాయో గమనించడం. ఒక వ్యాధి ఉందని తెలిస్తేనే కదా దానికి చికిత్స చేయగలం. సరిగ్గా అదే. డబ్బు, విజయం లేదా ఒక కొత్త అవకాశం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మన మనసులో మెరుపులా ఏ ఆలోచన వస్తోంది? ఇది నా వల్ల కాదు, ఇది చాలా రిస్క్, లేదా నాకంత అదృష్టం లేదు. అలాంటి ఆలోచనలు వచ్చిన వెంటనే ఒక డిటెక్టివ్లా దాన్ని పట్టుకోవాలి. అక్కడే ఆగి ప్రశ్నించాలి. ఈ ఆలోచన నిజంగా నాదేనా? లేక చిన్నప్పటినుంచే ఎవరో చెప్పింది విన్నాదా? దీనికేమైనా ఆధారం ఉందా? లేదా ఇది కేవలం ఒక పాత కథనా? అంటే మన ఆలోచనలను మనం గుడ్డిగా నమ్మకుండా వాటిని ఒక సాక్షిలా గమనించడం మొదలుపెట్టాలన్నమాట. అవును, ఆ అవగాహన మొదటి అడుగు. అయితే టెక్స్టిక్కడ ఒక హెచ్చరిక కూడా ఇస్తుంది. ఏంటది? చాలాసార్లు మనం మన నమ్మకాలను గమనిస్తున్నామని అనుకుంటాం, కానీ నిజానికి వాటిని సమర్థించుకుంటుంటాం. నేను రిస్క్ తీసుకోకపోవడానికి కారణం నేను జాగ్రత్తపరుణ్ణి కాబట్టి అని మనల్ని మనం సర్ది చెప్పుకుంటాం. ఓ, అవును. కాని అది జాగ్రత్త లేక భయమా? ఆ రెండింటి మధ్య తేడాను నిజాయితీగా గుర్తించడమే అసలైన అవగాహన. ఓకే, మనలో ఉన్న నెగటివ్ ప్రోగ్రాంను గుర్తించాం. ఇప్పుడు దాన్ని ఎలా మార్చాలి? కేవలం నేను ధనవంతుడిని అని అనుకుంటే సరిపోతుందా? సరిపోదు. అక్కడే రెండవ దశ వస్తోంది. ఉద్దేశంతో పునరావృతం, రెపిటిషన్ విత్ ఇంటెన్షన్. ఓకే. మనం ముందే అనుకున్నట్లు ఉపచేతన మనస్సుకి తర్కం అర్థం కాదు, పునరావృతం మాత్రమే అర్థమవుతుంది. పాత నమ్మకాలు కూడా మనం పదే పదే వినడం, చూడటం వల్లే అంత బలంగా తయారయ్యాయి. కాబట్టి ఆ పాత ప్రోగ్రాంను కొత్తదానితో ఓవర్ రైట్ చెయ్యాలి. అవును. డబ్బు సంపాదించడం కష్టం అనే పాత నమ్మకానికి బదులుగా విలువను సృష్టించడం ద్వారా డబ్బు నా వైపు సులభంగా, స్వేచ్ఛగా ప్రవహిస్తుంది, లేదా నేను సంపదకు, విజయానికి పూర్తిగా అర్హుడిని వంటి శక్తివంతమైన కొత్త నమ్మకాలను ఎంచుకోవాలి. ఇది అఫర్మేషన్స్ లాంటిదా? ఒక రకంగా అవును. కాని కేవలం యాంత్రికంగా చెప్పడం కాదు, దీన్ని ఒక సాధనలా చేయాలి. ప్రతిరోజూ, ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ సమయంలో మనస్ఫూర్తిగా పునరావృతం చెయ్యాలి. అవును. ఇది మన మెదడులో న్యూరల్ పాత్వేస్ లాంటిది. ఒకే ఆలోచనను పదే పదే చేస్తే మన మెదడులో ఆ ఆలోచన కోసం ఒక హైవే ఏర్పడుతుంది. పాత నమ్మకాలు అలాంటి సూపర్ హైవేలన్మాట. కరెక్ట్. కొత్త నమ్మకాలను సృష్టించడమంటే మొదట ఒక చిన్న కాలిబాటను నిర్మించడం లాంటిది. దాన్ని రోజూ వాడితేనే అది కూడా పటిష్టమైన హైవే అవుతుంది. సరే, కొత్త మాటలను పదే పదే అనుకోవడం ఒక ఎత్తు. కాని మన మనస్సు చాలా మొండిది కదా, కేవలం మాటలను నమ్ముతుందా? ఇక్కడే టెక్స్టులో చెప్పిన ఒక విషయం నాకు చాలా శక్తివంతంగా అనిపించింది: భావోద్వేగాలను జోడించడం. ఖచ్చితంగా. అదే మూడవ అత్యంత శక్తివంతమైన దశ, భావోద్వేగ విజువలైజేషన్, ఇమోషనల్ విజువలైజేషన్. మనం పరిశీలిస్తున్న మెటీరియల్లో రచయిత పదే పదే నొక్కి చెప్పే విషయం ఏమిటంటే, భావోద్వేగం ఉపచేతన మనసు యొక్క భాష. ఓ, అంటే మాటలు చేతన మనస్సుకి, భావోద్వేగాలు ఉపచేతన మనస్సుకి. అవును. భావోద్వేగాలు నేరుగా ఉపచేతన మనసుతో మాట్లాడతాయి. అంటే మీరు కోరుకున్న లక్ష్యాన్ని ఇప్పటికే సాధించినట్లు,
కళ్ళు మూసుకుని బలంగా ఊహించుకోవాలి. అంటే ఆ ఫీలింగ్ను ఇప్పుడు ఈ క్షణంలోనే అనుభూతి చెందాలి. ఆ విజయం తర్వాత మీరు ఎలాంటి ఆనందాన్ని, స్వేచ్ఛను, ఆత్మవిశ్వాసాన్ని పొందుతారో ఆ ఫీలింగ్ను ఇప్పుడు ఫీల్ అవ్వాలి. ఉదాహరణకు ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని లక్ష్యం ఉంటే ఆ ఇంట్లో ఉన్నట్లు, ఆ గోడలను తాకుతున్నట్లు, కిటికీలోంచి వచ్చే గాలిని ఆస్వాదిస్తున్నట్లు. ఆ ఇంట్లో మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నట్లు ఆ అనుభూతిని ఎంత బలంగా ఫీలైతే అంత మంచిది. అంతేనా? సరిగ్గా అదే. ఆ బలమైన భావోద్వేగం మన ఉపచేతన మనస్సుకు ఇది ఇప్పటికే నిజం అనే తిరుగులేని సంకేతాన్ని పంపుతుంది. అప్పుడు మీ ఉపచేతన మనస్సు ఓకే, ఇది మన కొత్త రియాలిటీ, దీన్ని నిజం చేయడానికి నేనేం చెయ్యాలి అని ఆలోచించడం మొదలుపెడుతుంది. ఓకే, ఆలోచనలను గమనించాం, కొత్త వాటిని పునరావృతం చేశాం, భావోద్వేగాలతో ఊహించుకున్నాం. ఇంతటితో పనైపోయినట్టేనా? లేదు, ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు. అదే చివరి మరియు అసలైన పరీక్ష పెట్టే దశ. ఏంటది? చర్యలను కొత్త నమ్మకాలతో సమలేఖనం చేయడం, అలైన్ యాక్షన్స్. అంటే యాక్షన్ తీసుకోవడం. మనం లోపల ఎంత మార్పు తెచ్చుకున్నా దానికి తగ్గట్టుగా బయట చర్యలు తీసుకోకపోతే ఫలితం శూన్యం. నేను విజయానికి అర్హుడిని అని రోజు 100 సార్లు అనుకుని వచ్చిన ఒక చిన్న అవకాశాన్ని భయంతో వదిలేస్తే ప్రయోజనం లేదు. ఆ గ్యాప్ను దాటడమే అసలైన సవాలు. అవును. అంటే చిన్న చిన్న చర్యలు తీసుకోవడం కూడా ముఖ్యమేనా? చిన్న చర్యలే అతి ముఖ్యం. ఎందుకంటే స్థిరంగా తీసుకునే చిన్న చర్యలు కూడా ఈ కొత్త మార్పు సురక్షితమైనది మరియు నిజమైనది అని ఉపచేతన మనస్సుకు రుజువు చూపిస్తాయి. ఉదాహరణకు మీరు మీ పనికి తక్కువ ఛార్జ్ చేస్తున్నారని గ్రహిస్తే ఆ తర్వాత మీ రేటును కేవలం 5% పెంచండి. అది చిన్న మార్పైనా నా సమయానికి, నైపుణ్యానికి విలువ ఉంది అనే కొత్త నమ్మకాన్ని బలపరుస్తుంది. ప్రతి చిన్న విజయం పాత ప్రోగ్రాంను బలహీనపరిచి కొత్త ప్రోగ్రాంను బలపరుస్తుంది. ఖచ్చితంగా ఈ 4 దశలు కలిసితేనే నిజమైన, శాశ్వతమైన మార్పు సాధ్యమవుతుంది. అయితే ఈ టెక్స్ట్ ఒక వాస్తవికమైన విషయాన్ని కూడా స్పష్టం చేస్తోంది. ఇది ఏదో మాయాజాలంలా పనిచేయదు. ఉపచేతన మనస్సును రీప్రోగ్రామింగ్ చేయడం రాత్రికి రాత్రే జరగదు, కానీ స్థిరత్వంతో, ఓపికతో ఖచ్చితంగా జరుగుతుంది అని చెబుతోంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది కొన్ని రోజులు ఉత్సాహంగా ప్రయత్నించి వెంటనే ఫలితాలు రాకపోవడంతో నిరాశపడి వదిలేస్తారు. కాని ఇది వ్యాయామం లాంటిది. మొదటి రోజు జిమ్కి వెళ్లగానే 6 ప్యాక్ రాదు. కాని స్థిరంగా కొన్ని నెలల పాటు సాధన చేస్తే ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయి. మనం మన అంతర్గత ప్రపంచంపై, అంటే మన నమ్మకాలను మార్చుకోవడంపై దృష్టి పెట్టినప్పుడు బాహ్య ప్రపంచంలోని ఫలితాలు వాటంతట అవే మారడం ప్రారంభిస్తాయని ఈ టెక్స్ట్ భరోసా ఇస్తోంది. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. అంతా మన నమ్మకాల మీదే ఆధారపడితే బయట పరిస్థితులకి, అంటే దేశ ఆర్థిక వ్యవస్థ, మనకున్న అవకాశాలు, పోటీ, వీటికి విలువే లేదా? చాలా మంచి ప్రశ్న. ఈ టెక్స్ట్ బయట పరిస్థితులను పూర్తిగా కొట్టిపారేయదు. కానీ అది చెప్పేదేమిటంటే ఒకే రకమైన బయట పరిస్థితులలో ఇద్దరు వ్యక్తులు ఎందుకు భిన్నమైన ఫలితాలను పొందుతారు. అవును. ఒకరు అవకాశాన్ని చూస్తే మరొకరు అడ్డంకిని చూస్తారు. దానికి కారణం వారి అంతర్గత ఫిల్టర్, అంటే వారి నమ్మకాలే. ఓకే, బయట వర్షం పడుతుంటే మనం ఆపలేం, కాని గొడుగు పట్టుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇక్కడ మన నమ్మకాలే ఆ గొడుగు. అవి మనల్ని నిరాశ నుంచి, ఓటమి నుంచి కాపాడి సరైన దిశలో నడిపిస్తాయి. మన మనసు మన శత్రువు కాదు. దానికి తెలియకుండా తప్పుడు శిక్షణ ఇవ్వబడింది. ఇప్పుడు మనమే దానికి సరైన శిక్షణ ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. అద్భుతంగా చెప్పారు. కాబట్టి ఈరోజు మనం జరిపిన ఈ సుదీర్ఘ చర్చ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటంటే విజయం కేవలం కష్టపడి పనిచేయడం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. అది సమీకరణంలో ఒక భాగం మాత్రమే. అంతే. అసలైన విజయం మన చేతన లక్ష్యాలతో మన ఉపచేతన నమ్మకాలను ఒకే సరళరేఖపైకి తీసుకురావడంపై ఆధారపడి ఉంటుంది. ఆ రెండూ ఒకే దిశలో ప్రయాణించినప్పుడు విజయం అనివార్యమవుతుంది. సరే, ఈ టాపిక్ ముగించే ముందు వినేవాళ్ల కోసం ఒక ఆలోచన. మనం ఇప్పటివరకు చర్చించుకున్న దాని ప్రకారం ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత ఆర్థిక, వృత్తిపరమైన పరిస్థితి అది కేవలం వారి శ్రమకు లేదా తెలివితేటలకు ప్రతిబింబం కాకుండా వారి లోతైన అదృశ్య నమ్మకాలకు అద్దం పడుతుండవచ్చు. నిజమే. అలాంటప్పుడు ఒకరి జీవితంలో నిజమైన, శాశ్వతమైన మార్పు తీసుకురావడానికి మొదట మార్చాల్సింది వారి బయటి చర్యలనా లేక వారి అంతర్గత సంభాషణనా?